महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి ఇక్కడ లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మేజర్గా ఏంటంటే గురుడు లాంటి శుభగ్రహం చక్కగా లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అష్టమ శని నడుస్తున్న వేళల్లో కూడా ఏలినాటి శని నడిచినా ఏది నడిచినా కూడా గురుడు లాంటి ఒక్క ప్లానెట్ లాభస్థానంలో ఉంటే చాలు చాలా వరకు ఎన్నో అవరోధాలని, ఆటంకాలని, సమస్యలని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని మనం అధిగమించవచ్చు. సో అలాంటిది ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ అక్కడ శుక్రుడు కూడా చక్కగా లాభస్థానంలోకి వచ్చారు. ప్రొఫెషనల్గా కూడా కొంచెం మీకు ఇప్పుడు కొంచెం హైప్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ప్రొఫెషనల్గా కూడా కొంచెం గ్రోత్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సిబ్లింగ్స్ రీత్యా కావచ్చు, షార్ట్ జర్నీస్ రీత్యా కావచ్చు, ఇంటర్వ్యూస్ రీత్యా కావచ్చు, కొంతవరకు మంచి ప్లస్ పాయింట్స్ అనేవి ఈ యొక్క గురు శుక్రుల యొక్క కాంబినేషన్ లాభస్థానాల్లో ఉండటం వల్ల మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ కొద్దో గొప్ప మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలుగుతారు. సో శాలరీ హైక్స్ అవుతాయి, శాలరీ ఇంక్రిమెంట్లు వస్తాయి, కానీ చాలా వరకు మీకు వస్తున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ రీచ్ అంత వచ్చినా సరిపోవు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇక్కడ రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ రాశిలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ సింహరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా. సో అలాగే ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో వీరు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత వారమే రవి ఆల్రెడీ మనకి 1000 స్థానంలోకి అడుగుపెట్టారు. రాశ్యాధిపతి 1000 స్థానంలో అడుగుపెట్టారు. సో కాబట్టి ఓవర్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కావచ్చు, లేకపోతే మనము చాలా వరకు మన ఎనర్జీని లాస్ అయిన ఫీలింగ్ ఉండటం కావచ్చు. సో ఇలా ఏదైనా సరే నైట్ టైం ఎక్కువ వర్క్ చేయడం కావచ్చు, నైట్ టైం స్లీప్లెస్గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడటం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దానికి తోడు ఈ రాశికి సంబంధించి మంగళ బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు ఓ పక్కన, మొన్న రీసెంట్గా వచ్చారు, ఈ వారం నుంచి వస్తున్నారు ఆయన. మళ్ళీ బుధుడు కూడా వక్రించి 1000 స్థానంలో ఉన్నారు. రావాల్సిన డబ్బులు స్ట్రక్ అయిపోవటం వల్ల అనవసరంగా మీ డబ్బులు మీరు ఎక్కువగా దానికి కట్టాల్సి వచ్చే పరిస్థితులు కావచ్చు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కానీ, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ ఉండే ఆస్కారాలు కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే కుటుంబానికి సంబంధించిన హౌస్లో, సెకండ్ హౌస్లో కుజుడు సమసప్తమంలో శనితో కలిసి ఉన్నాడు. ఒక పక్క అష్టమ శని నడుస్తుంది, ఇంకో పక్క కుజుడు ద్వితీయంలో ఉన్నాడు ఇక్కడ. సో కాబట్టి ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పేరెంట్స్ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఫైనాన్షియల్గా డెఫినెట్గా ఈ టైంలో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎనీ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫైనాన్షియల్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ కనిపిస్తుంది. సో రావాల్సిన డబ్బులు స్ట్రక్ అయ్యే ఆస్కారాలు, వాటి త్రూనే ఎక్కువ ఖర్చులు పెరగటం, ఇలాంటివి కమిట్మెంట్ ఇచ్చినోడు ఇవ్వకపోవటం.
సో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం మంచిది సింహరాశి వాళ్ళు. ఇక గురు శుక్రవారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడు ఉన్నాడో, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇందాక ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ కొద్దో గొప్ప కొంతవరకు గురు శుక్రవారాలకి కొంచెం ఓకే వాన వచ్చి వెలిసినట్టుగా ఉంటుంది. ఈ గురు శుక్రవారాలకి కొంచెం కామడం అవటం, పరాక్రమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం ఉండడం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మీకు లాభస్థాన సంచారంలో ఉండడం వల్ల చాలా వరకు షార్ట్ జర్నీస్లో కావచ్చు, కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆర్టిస్టిక్ టాలెంట్ సింగర్స్, కళాకారులు, రైటర్స్, ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిటబుల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. మళ్ళీ ఏదైతే వారం ప్రారంభం మనకి ఏర్పడిందో ఇక్కడ డొమెస్టికల్గా కుటుంబపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్స్, దానికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ కొంత ఎమోషన్ ఫీల్ అయ్యే ఆస్కారాలు శనివారం వారాంతానికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి శని కుజుల యొక్క ఈ సమసప్తమం మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, తీసుకునే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. వాడే మాటల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రాపర్టీస్ సంబంధించి సేల్స్ అండ్ పర్చేస్ విషయాల్లో కూడా కొంచెం కేర్గా తీసుకుంటుండడం చాలా మంచిది ఈ వారం. సో ఈ సింహరాశి వారికి ముఖ్యంగా రవి బుధులు ఇద్దరు 1000 స్థానంలో ఉన్నారు. సో రవి బుధులు ఇద్దరికి కూడా మంచి విష్ణుమూర్తే మంచి అధిదేవత కాబట్టి విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఈ ద్వితీయంలో కుచుడు, వాక్స్థానంలోనే మీకు కుచుడు ఉన్నాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. సో కుజుడికి సంబంధించి ఈ యొక్క ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. అండ్ మ్యారిటల్ మ్యాచెస్ విషయాల్లోనూ, మ్యారేజ్ విషయాల్లోనూ, భార్యాభర్తలు అండ్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా కీలకంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉండటం సింహరాశి వాళ్ళకి ఇంకా మెయిన్గా చెప్తున్న సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.